హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో హెల్తీ జొన్న రవ్వ ఇడ్లీ. ఇంట్లో రవ్వ ఎలా ప్రిపేర్ చేయాలి? ఆ ప్రిపేర్ చేసిన జొన్న రవ్వతో ఇడ్లీ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ హెల్తీ జొన్న రవ్వ ఇడ్లీ కోసం ఓ కప్పు మినపప్పుని శుభ్రంగా కడిగి 3, 4 గంటల పాటు నానబెట్టి మెత్తగా మిక్సీ ఏసుకోవాలి. నేనిక్కడ ఒక కప్‌తో చేస్తున్నాను. ఇది 1:2 క్వాంటిటీ అంటే ఓ కప్పు మినపప్పు తీసుకుంటే 2 కప్పుల జొన్న రవ్వ తీసుకోవాలి. నేనిక్కడ జొన్న రవ్వ ప్రిపరేషన్ కోసం అరకిలో జొన్నలు తీసుకొని వాటిల్ని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. ఈ జొన్న రవ్వ బయట కూడా దొరుకుతుంది. మేముండే ప్రాంతంలో అయితే మాకు బయట దొరకదు. సో, రవ్వ తయారు చేసుకుంటున్నాను. 1, 2 సార్లు జొన్నల్ని బాగా వాష్ చేసుకొని వాటరంతా వడకట్టి బాగా ఎండబెట్టుకోవాలి. ఒకవేళ ఎండ లేదు అంటే రాత్రంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా సరిపోతుంది. అలా ఆరిన జొన్నల్ని కొంచెం బరగ్గా మిక్సీ వేసుకొని జల్లించుకోవాలి. జల్లించాక కొంచెం పిండొస్తుంది. ఆ పిండిని దేంట్లో అయినా వాడేసుకోవచ్చు. ఇలా జల్లించుకుని సిద్ధం చేసుకున్న రవ్వని 2 గ్లాసులు తీసుకోవాలి. అంటే మనం ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదా! ఒకటికి 2 గ్లాసులనమాట. అదే ఈ రవ్వ గాని మీకు బయట దొరికేలా ఉంటే మీ పని ఇంకా ఈజీ అయిపోతుంది. నేనుండే ప్రాంతంలో నాకు రవ్వ దొరకదు. మెత్తగా రుబ్బుకున్న ఒక గ్లాస్ మినపప్పులోకి 2 గ్లాసుల ఇంట్లో తయారు చేసుకున్న జొన్న రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పిండి కలుపుకునేటప్పుడే ఉప్పు కూడా వేసేసాను. ఇలా బాగా కలుపుకొని రాత్రంతా ఈ పిండిని ఇలాగే పులవనివ్వాలి. అలా పర్ఫెక్ట్‌గా ఫర్మెంట్ అయితేనే జొన్నల నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మన వరకు చేరుతాయి. పిండి టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. కొంచెం గట్టిగా అయింది అని అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుంటే ఈ రకంగా పిండి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి రాత్రంతా ఇలా వదిలేసిన తర్వాత తెల్లవారికి ఎంత చక్కగా ఫర్మెంట్ అయి ఉంటుందో చూడండి. జొన్నలు హెల్త్‌కి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇవి గ్లూటెన్ ఫ్రీ, రిచ్ ఇన్ ఫైబర్, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. హార్ట్ హెల్త్‌కి మంచిది. హై ప్రోటీన్ ఉంటుంది. బోన్స్‌కి కూడా ఎంతో మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి మరీ మంచిది. చెప్పుకుంటూ పోతే ఇలా బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ చెప్పుకోవచ్చు. చూసారా? ఇలా పర్ఫెక్ట్‌గా పొంగిన తర్వాత ఈ పిండిని బాగా కలుపుకొని ఒక్కసారి ఉప్పు చూసి జస్ట్ మనం నార్మల్ ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవడమే. ఈ ఇడ్లీలో కొంచెం కలర్ వేరియేషన్ అయితే ఉంటుంది గానీ, టేస్ట్‌లో ఏమాత్రం చేంజ్ ఉండదు. పిల్లలు పెద్ద ఐడెంటిఫై చేయలేరు కూడా ఇది జొన్న ఇడ్లీయా? నార్మల్ ఇడ్లీయా అనేది. నార్మల్ రవ్వ ఇడ్లీ కన్నా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ జొన్న ఇడ్లీని అప్పుడప్పుడు డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్‌కి ఎంతో మంచిది. జస్ట్ మనం నార్మల్ ఇడ్లీ పెట్టుకున్నట్టే 10 మినిట్స్ హైలో, 5 మినిట్స్ సిమ్‌లో ఉంచి, కొంచెం ఆరిన తర్వాత తీసి సర్వ్ చేసేయడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. టేస్ట్ అయితే నార్మల్ ఇడ్లీ కన్నా జొన్న ఇడ్లీయే టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్‌లో కూడా ఇదొక బెస్ట్ ఆప్షన్. ఖచ్చితంగా జొన్న ఇడ్లీ ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. పిల్లలకి నచ్చిందో లేదో చెప్పడం మర్చిపోవద్దు. బాయ్ ఎవ్రీవన్.